నమస్కారం నమిత న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఘనంగా సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తులు భారీగా ప్రదక్షిణ తరలివచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తుందని ఏపీ హోంమంత్రి అనిత అసెంబ్లీ ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీలో ధర్నా అంటున్నారు నాగబాబు విమర్శనాస్త్రాలు టీడీపీ పాలనలో 36 రాజకీయ హత్యలు మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తుందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. గతంలో కంటే ఇప్పుడు కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారని మంత్రి తెలిపారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తీతీదే ఆలయ అధికారులు ఆయనకు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమస్కారం. ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు పైకిపేట నియోజకవర్గంలో మేమందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి మంది లీడర్స్తో ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని నమ్మకం మాకుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. చాలామంది భక్తులు అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. అమ్మ ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది, అన్నప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది, శుభ్రంగా ఉంది, మేము ప్రశాంతంగా వచ్చి అది దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశి నాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కొండ దిగువన తొలి పావంచ వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరింది. గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో, ఆధ్యాత్మికమైనటువంటి భావంతో, ఏ రకమైనటువంటి ఇతరమైనటువంటి వ్యావృత్తులు లేకుండా నామ సంకీర్తనం చేస్తూ, మంత్రానుష్ఠానం చేస్తూ, స్వామిని సంకీర్తనం చేస్తూ ప్రదక్షిణం చేసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోండి. ఈ స్వామివారి యొక్క నమూనా రథంతో పాటు మీరు కూడా తిరిగినట్టయితే స్వామితో పాటు కూడి స్వామిని సంకీర్తనం చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి సౌరభాలతో స్వామిని అర్చించిన వాళ్ళం అవుతాం. ఈ ప్రదక్షిణం వలన ముఖ్యంగా సంతానార్థులైనటువంటి వాళ్ళకి సత్సంతానం లభిస్తుంది. అలాగే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయని మనకు విశ్వాసం. అంచేత సింహగిరి ప్రదక్షిణ చేయండి. 3 మార్లు ఈ ప్రదక్షిణం చేస్తే, గిరి ప్రదక్షిణ చేస్తే ఒక భూ ప్రదక్షిణ ఫలం లభిస్తుందని ఆ పెద్దల మాట. అందుచేత స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి. ఆధ్యాత్మికమైనటువంటి నామ సంకీర్తనంతో ఈ వాతావరణం అంతా ఇనుమడించేటట్టుగా మీరందరూ దానికి ఉద్యుక్తులయ్యి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి. వైసీపీ అధినేత జగన్ నిన్న వినుకొండలో చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. రషీద్ హత్య, ఇతర ఘటనలతో ఏపీలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, ఈ సంగతి దేశమంతా తెలియజేసేందుకే తాము ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేపడుతున్నామని జగన్ ప్రకటించడాన్ని నాగబాబు తప్పుపట్టారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా ఆ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీలో ధర్నా అంటున్నారని విమర్శించారు. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపడం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలుపుతాం. కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పూలిని ఇంకా గట్టిగా నెల 10 రోజులు కూడా కాకుండానే, ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు, జగన్ మామ, ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటనల మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు? ఓపెన్ గా ఉండండి. 2019లో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం. దాన్ని మీరు అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. ప్రజల్ని హింసించి వదిలేరు మీరు. మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డారు. ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు. ప్రతి వాళ్ళు భయపడ్డారు. మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో అన్యాయం జరిగిపోయింది. డెఫినెట్ గా ఇది తప్పే, దీన్ని నేను ఖండిస్తున్నాం. కానీ దీనికి రాజకీయ రంగు భూమి, ఈ శవ రాజకీయాలు చేయకండి. కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి. ఇంకా నెల కూడా కాకపోయినా సరే అది చేయలేదు, ఇది చేయలేదు అన్నారు, ఓకే. అది ఎలా? బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇవాళ కూడా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎగువన కూడా వర్షాలు కురుస్తుండటంతో శబరి నదితో పాటు పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఏపీ ఒడిశా మధ్య ఉన్న 316 జాతీయ రహదారిపై పలుచోట్ల గన్లు పడ్డాయి. చింతూరు, కల్లేరు గ్రామాల మధ్య గన్లు పడడంతో ఏపీ ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత అధికారులను అప్రమత్తం చేశారు. వైకాపా పాలనలో సాగించిన అరాచకాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఏపీ భాజపా అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి హితవు పలికారు. ప్రధానికి లేఖ రాసే ముందు 5 ఏళ్ల వైకాపా పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు జగన్కు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించలేదన్న మాజీ మంత్రి పేర్ని నాని, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపణలను పురంధేశ్వరి తప్పుబట్టారు. బిడ్డని తన అక్క మీద ఎవరో దౌర్జన్యంగా మీదకు వస్తున్నారని చెప్పి అడ్డు తగిలితే ఆ బిడ్డని కాళ్ళు చేతులు కట్టి నోట్లో కాగితాలు కుక్కి పెట్రోలు కెరసిన్ పోసి అతని సజీవ దహనం చేశారు. అప్పుడు ఏమాత్రం కూడా స్పందించలేదు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో డాక్టర్ సుధాకర్ గారు వారు గళం విప్పారు అని చెప్పి, అంటే కరోనా సమయంలో ఆక్సిజన్ ఇదంతా కొరత ఉన్నది అని చెప్పి కేవలం గళం విప్పి ప్రశ్నించారు అని చెప్పి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. చివరికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అభ్యర్థులు వారి నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వారి చేతిలో ఉన్నటువంటి నామినేషన్ పత్రాలు వైఎస్ఆర్సీపీ నాయకులు లాగేసి చించేసి మరి కత్తులతో సైతం నెల్లూరులో భారతీయ జనతా పార్టీ ఒక మహిళా కార్యకర్త మీద కత్తితో దాడి చేసి ఆవిడ్ని కూడా గాయపరిచినటువంటి విషయం ప్రజలు ఇంకా కూడా మర్చిపోలేదు. కనుక లేఖ రాయటం కాదు, ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని రాసినటువంటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ నేను ప్రజలకి తెలియజేస్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి జరుగుతున్నది అని అన్నా కేంద్ర ప్రభుత్వ సహాయం లేనిదే ఇవాళ జరిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. మరి నిన్న మొన్న కూడా మెట్టెక్ మ్యాన్గా పేరుగాంచినటువంటి జితేంద్ర సింగ్ గారు వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటండి, ఇట్లాగ వారు మెట్టెక్ పార్క్ పెట్టాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి నాకు ఎటువంటి సహకారం రానటువంటి సందర్భంలో 2023వ సంవత్సరంలో అసలు నా పేరు తొలగించేశారు. కానీ నితిన్ గడ్కరీ గారు ముందుకు వచ్చి వారు రోడ్లు కానీ ఇతరత్ర మౌలిక వస్తువుల మీద దృష్టి కేంద్రీకరించి వారు సహకారం అందించినటువంటి సందర్భంలోనే మేము మెట్టెక్ పార్క్ని కూడా మేము చేయగలిగామని చెప్పి వారు చెప్పారు. అంటే దీని ద్వారా సుస్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం, రాష్ట్రానికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించి మాట్లాడారు. 45 రోజుల టీడీపీ పాలనలో 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయన్నారు. టీడీపీ వేధింపులు భరించలేక 36 మంది ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ వాళ్ళు 506 చోట్ల ప్రైవేటు ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. ఇవి కాకుండా 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయన్నారు. ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు. ఇక్కడికి రాకముందు మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు.
తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, షాపులను కాల్చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను నరికేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. రాయదుర్గం పట్టణంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో శనివారం మీడియాతో మాట్లాడారు. రషీద్ హత్యను మాజీ సీఎం జగన్ రాజకీయాలకు ఉపయోగించుకునేలా కుట్రలు పన్నుతున్నారన్నారు. రషీద్ హత్య తమ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదన్నారు. పరిపాలనకు అర్హత లేని వ్యక్తి జగన్ అని అన్నారు. పరిపాలన ప్రారంభమై నెలన్నర గడవక ముందే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నానా యాగి చేస్తుండడం చూస్తుంటే పాకాన పడినది అని అనిపిస్తూ ఉంది. జనం ఇచ్చిన కోల్పోలేని తేరుకోలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన అవాండాలు వేస్తూ ఉన్నాడు. శాంతి భద్రతల సమస్య ఉందని ఒక అసత్య ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లే కుట్రలకు తెరదీశాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వందల మంది టీడీపీ నాయకులను, ప్రజలను, మేధావులను, ముఖ్యంగా దళితులను, మైనార్టీలను, బీసీలను వైసీపీ గుండాలు ఊచకోత కోశారు. ఏ ఒక్కరోజైనా శాంతి భద్రతల గురించి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడా అని నేను అడుగుతా ఉన్నా. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ని జగన్ ప్రభుత్వం బలి తీసుకుంది అన్నాడు. మరి ఎందుకు స్పందించలేదు? ఒక చంద్రయ్య దారుణ హత్య కానీ. గూడూరులో ఇంటర్ విద్యార్థినిపై రౌడీ షీటర్ వినయ్ కుమార్ హత్యాచారం చేశాడు. మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. విద్యార్థిని నుండి పోలీసులు సమాచారం సేకరించారు. వన్ టౌన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. నిందితుడు ఇంటర్ విద్యార్థిని బెదిరించి ఆటోలో గాంధీనగర్కు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేశామన్నారు. ఈరోజు గూడూరు పట్టణ పరిధిలో తిరుపతి జిల్లాలో ఒక అత్యాచారం జరిపించి ఒక ప్రైవేట్ కాలేజీ యువతకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పాప వెళ్తుంది. అక్కడికి ఒక రౌడీ షీటర్ అనేవాడు, వాడు గూడూరు పట్టణ పరిధిలోని వన్ టౌన్ పరిధిలోని గుంజుపల్లి వినయ్ కుమార్, అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ముందు రాముంటాడు, ఆటోలో వెళ్తాడు. అమ్మ చెప్పే పరిణామంలో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు, లేకపోతే నేను ప్రేమిస్తున్నాను చెప్తే అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది 2 years బ్యాక్. మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఆడు కాలేజీ మధ్యకి వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకోవడం, ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాళ్ళని బెదిరిస్తానికి చంపేస్తానికి బిగించడం జరిగిందని చెప్పి అమ్మాయి చూపుతుంది. తర్వాత అదే గూడూరు 2 టౌన్ పరిధిలో
గాంధీనగర్ పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న కొన్ని ఇల్లు వదిలేసిన ఇల్లు ఉన్నాయి అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. కొద్దిసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు, బతిమలాడాడు, బెదిరించాడు. ఇది జరిగి లాస్ట్గా అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా లైజాల్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా, ఫ్లోర్ క్లీన్ చేసుకునే దాన్ని ఇంట్లో తాగడం జరిగింది భయంతో. తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే అప్పుడు తల్లిదండ్రులు అడిగితే అప్పుడు చెప్తుంది జరిగిందని. దాని మీద ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వినయ్ కుమార్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతనికి కూడా రెండు పార్టీలు మనం క్యాచింగ్ కోసం పెట్టడం జరిగింది. దీని మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ మా ఎస్పీ గారు చెప్పారు. ఆ సారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇలాంటి ఆడపిల్లల మీద అఘాత్యాలు ఈ జరిగితే మటుకి ఏ ఒక్కరికైనా అందరూ మిగతా వాళ్ళకు రిమైనింగ్ పీపుల్కి కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల మీద మరి జరిగితే మటుకి ప్రత్యేక కోర్టులతో వారిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, మన ఫోరెన్సిక్ సంబంధించిన ల్యాబులకు కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం, ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి శిక్షలు వేధించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం చెప్పి పైనుంచి అధికారులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎండీఓగా పనిచేస్తున్న వెంకటరమణ జాడ తెలియలేదు. దీనిపై మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎస్పీ ఆధ్వర్యంలో 16 పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. మిస్సింగ్ కేసులు ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నరసాపురంలో పనిచేసేటువంటి ఎంపీడీఓ గారు, ఆయన పేరు మండవ వెంకటరమణ గారు, ఆయన సెలవులో ఉన్నారు. ఆయన యాక్చువల్గా మన పెనమలూరు ఏరియాలో కానూరులో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. సో 15వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయనకి ఏదో కాల్ వచ్చింది. నేను అర్జెంటుగా మచిలీపట్నం వెళ్ళాలి అని చెప్తూ తన వెహికల్ని తీసుకొని వెళ్ళటం, స్కూటీతో ఆయన బయటకు వచ్చారు. మళ్ళీ ఇంటికి నేను రావడం లేట్ అవుతుంది, పని పూర్తి చేసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్పేసి వెళ్ళటం జరిగింది. తర్వాత వాళ్ళ అబ్బాయికి కూడా పెద్ద అబ్బాయి సింగపూర్లో ఉంటాడు, అతను కూడా మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. సో అతను కూడా ఎలా ఉన్నామని అడిగాడు తప్ప ఏమీ చెప్పలేదు. సో మళ్ళీ మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు అట్లాగా ఫోన్ చేసి నాకు కొంచెం పని మీద వెళ్తున్నాను, నేను వచ్చే అవకాశం ప్రజెంట్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని జై భీమ్రావు భారత్ పార్టీ జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. విజయవాడ గాంధీనగర్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాల నాయకులు కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు మంచి పరిపాలన అందించే విషయంలో దృష్టి పెట్టాలని హితబోధన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా తమ హామీలకు అనుగుణంగా ఒక్కటి కూడా అమలుపరిచేదానికి ఒక స్పష్టమైనటువంటి తీర్మానం చేసినట్టు నాకు మా పార్టీకి అనిపించటం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రద్దు చేసినటువంటి 27 పథకాలు మళ్ళీ రిస్టోర్ చేస్తానన్న విషయంలో కానీ, లేకపోతే బాధితులుగా ఉన్నటువంటి 1082 మంది మీద బ్రూటల్ ఇన్సిడెంట్ జరిగినటువంటి వారి మీద ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి ఆ ట్రిబ్యునల్ ద్వారా బాధితులందరికీ న్యాయం చేస్తానన్న హామీ కానీ, మిగతా ఏ అంశాలు కూడా ప్రభుత్వం స్పష్టంగా వారు ఇచ్చిన హామీల మీద నిలబడే అవకాశం ఆలోచన చేయటం లేదు. కాబట్టి జై భీమ్రావ్ భారత్ పార్టీ స్పష్టంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా డీవియేట్ అయినా ఖచ్చితంగా ప్రజల తరపున మేము ప్రశ్నిస్తాం. తల్లికి వందనం పేరిట ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు, కానీ ప్రతి బిడ్డ. గత కొద్ది రోజులుగా అదృశ్యమైన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ మండల వెంకటరమణారావు కుటుంబ సభ్యులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాదులు శుక్రవారం పరామర్శించారు. పెనమలూరు మండలం కానూరులో నివాసం ఉంటున్న ఎంపీడీఓ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలంటూ మంత్రి రామానాయుడు తెలిపారు. ధైర్యంగా ఉండండి, మరి కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మా. మరి అది మాకే కొంచెం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇందాక కూడా మళ్ళీ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా మాట్లాడారు. ఇందాక ఎస్పీ చూస్తున్నారు, అది వెళ్ళి రిస్క్ టీమ్స్ అన్నీ పెట్టి పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కానీ
ఎంపీడీఓ గారి మిస్సింగ్ కేసు ఉంది కదా, అది ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ మా వెస్ట్ గోదావరి ఎస్పీతో మాట్లాడాము, మా కలెక్టర్ గారితో మాట్లాడాము. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పార్ట్ ఏంటంటే అతను ఏంటి ఇంతకుముందు ఏం జరిగింది ఏంటంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ రిస్క్ ఆపరేషన్ అంతా మీరు టేకప్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ 4 days అవుతుంది కాబట్టి దీన్ని కొంచెం సీరియస్గా కొద్దిగా టేకప్ చేసి కొంచెం ఆన్సర్ వచ్చేలా చూడండి. కొద్దిగా కొంచెం మేజర్ ఎఫెక్ట్ పెట్టి అవును. నేను మనిషి ఏంటంటే మాట అనిపించుకోకుండా వెళ్ళాలి అని గౌరవంగా సొసైటీలో బతికే వ్యక్తి. మరి మళ్ళీ ఎందుకంటే మీది హెల్త్ అవన్నీ ఇప్పుడు మనం చేయగలిగినంత వరకు చేసుకుంటాం. మరి మనం కూడా మళ్ళీ హెల్త్ అని పిల్లలు వాళ్ళు ఉన్నారు కదండి, ఇంకా మీరు కూడా కొద్దిగా ధైర్యంగా ఉంటే కొంచెం వాళ్ళు ధైర్యంగా ఉంటారు. నర్సాపురం ఎంపీడీఓగా చేస్తున్నటువంటి రమణారావు గారి అదృశ్యం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మరి ఫోన్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ యొక్క అదృశ్యం వెనుకున్నటువంటి వివరాలు కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా ఈ యొక్క విచారణ ఏదైతే ఉందో మరి సీరియస్గా తీసుకోమని ఆయన కూడా ఆదేశించడం జరిగింది డిప్యూటీ సీఎంగా. ఈ రకంగా ప్రభుత్వం అయితే ఈ రమణారావు గారి అదృశ్యం మీద వెంటనే అటు కలెక్టర్లు కానీ ఇటు ఎస్పీలతో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండటం జరిగింది. అందులో ఇప్పుడు కూడా నేను అటు వెస్ట్ గోదావరి కలెక్టరు, అదేవిధంగా ఎస్పీ గారితో, అదేవిధంగా ఇటు కృష్ణ ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు గత 3-4 రోజుల నుంచి కూడా మరి గాలిస్తున్నా కూడా ఈ వాటరు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో 34 మంది వైసీపీ నేతలపై భౌతిక దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేయడం దారుణమని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుచానూరులోని ఓ ప్రైవేటు హోటల్లో ఎన్నికల కౌంటింగ్ అనంతరం జరిగిన దాడులపై చెవిరెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అర్ధరాత్రుల్లో ముసుగులు వేసుకొచ్చి వైసీపీ నేతలను కొట్టడం దారుణమన్నారు. ఈరోజు చెప్తున్నా, ఎంతమందిని కొడతారో కొట్టండి, ఎంతమంది దాడి చేస్తారో కొట్టండి. వడ్డీతో పాటు చెల్లిస్తాడు భాస్కర్ రెడ్డి. ఒక్కొక్కరిని వడ్డీతో పాటు చెల్లించేలాగా చర్యలు ఉంటాయి కూడా తెలియజేస్తున్నా. వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కానీ ఆత్మీయులను మా కార్యకర్తలకు నాయకులు చెప్తున్నా, ఎన్ని దాడులు జరుగుతాయో, ఎంతమంది ఆ వ్యక్తిని నమ్మి రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తారో, కొడతారో, ఆస్తులు ధ్వంసం చేస్తారో, వ్యాపారాలు ధ్వంసం చేస్తారో చేయండి చూద్దాం. ఎవడు చేత కాకుండా ఇక్కడ ఎవడు కూడా లేడు. దాని పర్యవసానం ఎలా ఉంటుందో సమయం వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి మీ ద్వారానే చేపిస్తా. మీ ద్వారా ఎవడైతే ఈరోజు దెబ్బలు తిన్నారో ఆ దెబ్బలు తినే వ్యక్తే గౌరవంగా తలెత్తుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చర్యకి ప్రతిచర్య, దెబ్బతిన్న వ్యక్తే, అన్యాయం జరిగిన వ్యక్తే, అన్యాయం కాబట్టే వ్యక్తే రేపు యాక్ట్ చేసేలాగా అండగా నిలుస్తా. ఆ ఊరిపై నేనే నిలబడుకుంటా. భయపడాల్సిన అవసరం లేదు ఎవడు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.